వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతున్నారు. సో ఈ మధ్య కాలంలో చూస్తే జ్యోతి మల్హోత్రా కావచ్చు, మన తెలుగు స్టేట్ నుంచి చూసుకున్నట్టయితే భయ్య సన్నీ యాదవ్ కావచ్చు. సో ఓకే, కొంతవరకు వాళ్ళ వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే డబ్బులు ఆశపడి ఈ మధ్య కాలంలో క్రికెట్ బెట్టింగ్స్ అని చెప్పేసి రకరకాలుగా కూడా ఆ రకంగా కూడా మనం వింటున్నాం. అసలు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తారు, ఎందుకు ఈ విధంగా ఈ విధంగా మార్కెట్లోకి వస్తారనే మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు శ్రేయస్ రెడ్డి గారు ఉన్నారు, ఇన్ఫ్లోట్ సిఇఓ కమ్ ఎండి. నమస్తే శ్రేయస్ అన్న. నమస్కారం. తెలంగాణ. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఓకే అన్న. సో అన్న, ఇప్పుడు చూసుకున్నట్టయితే రీసెంట్ గా చూసినాం మనం భయ్య సన్నీ యాదవ్ మన తెలుగు వ్యక్తి కావడం గురించి నేను మొదటగా మాట్లాడుతున్నా. సో మీరు కూడా ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ కి రకరకాలుగా యాడింగ్ విషయంలో కావచ్చు, తర్వాత ఎంతో మందిని కూడా తీర్చిదిద్దారు, తయారు చేస్తున్నారు. సో ఏందన్న, దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చా, లేకపోతే అంటే లాస్ ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు? ఓ బిల్లకి రెండు దిక్కులు ఉంటాయి రాజు గారు. మీరు ఒక మనం క్రికెట్ లో కూడా చూస్తాం, ఇట్లా టాస్ వేయగానే హెడ్స్ పడుతుంది, టైల్స్ పడుతుంది. దేనికైనా అంతే. అట్లనే ఇప్పుడు రెండు దిక్కులు ఉంటాయి. ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా రెండు దిక్కులు ఉంటాయి. నేను పాజిటివ్ గా పైసలు సంపాదిస్తా, ఇవన్నీ చేస్తా అనే టోళ్ళు ఉంటారు. నేను నెగిటివ్ గా దేశం ఏమైనా ప్రాబ్లం లేదు, నాకేం ఫరక్ పడుతుంది అని చేసుకునే టోళ్ళు కూడా ఉంటారు. ఓకే, రైట్. అట్లా అనమాట. సో ఇప్పుడు మంచి పద్ధతులలో సాల్వ్ చేసుకొని సంపాదించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, మీరు నమ్ముతారో నమ్మరో, ఒక్క రీల్కి ఎంత బ్రాండ్ సైడ్ నుంచి ఎంత ఛార్జ్ చేస్తారు మీరు గెస్ చేయండి ఒకసారి. ఒక నంబర్, ఒక 1 million సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. 5 లక్షలు అనుకుంటున్నాను. నేను వీడియో కంటలే, స్మాల్ రీల్ కంటున్నాను. ఎంత గెస్ చేయండి మీరు? ఏమో మనకంత. మీరు ఒక నంబర్ ఇవ్వండి సార్. ఒక 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 20 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 20 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ రేపు మేము చేసిన డీల్ అది. అట్లా. సో మంచిగా చేస్తే ఏమవుతుంది అంటే, దేశానికి కూడా కొన్ని ట్యాక్సులు వస్తాయి, కొత్త రోడ్లు పడతాయి, కొత్త ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఇవన్నీ అవుతాయి. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేను దేశాన్ని అమ్ముకుంటా, పాకిస్తాన్ వాడు ఇయని పైసలు, నాకు ఇంకోడో ఇయని పైసలు అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఏం చేయలేము ఇక. అట్లాంటి వాళ్ళని దేశాల్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టిందే నిమ్మలం ఇక. ఓకే. సో మీ దగ్గర చాలా మంది వస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఎవరన్నా? నాకైతే ఇప్పటివరకు ఒకటి కనిపించలే అట్లా. నేను చూసిన వాటిల్లో ఇదే న్యూస్లో వచ్చినాయి, 2-3 చూసినా కానీ ఇంకా కూడా అయితే నాకు. ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ అని యాక్చువల్ గా చూసుకున్నట్టయితే, సరే మీరు ఒక సెలబ్రిటీ, మీరు ఒక యాడ్ ఇచ్చారు, దాన్ని నేను ఫాలో అవ్వక తప్పదు, అది ఎందుకంటే అభిమాని కాబట్టి. సో మరి ఈ విధంగా ఎందుకన్నా రీసెంట్ గా చూసినాం పెద్ద పెద్ద స్టార్లు, ఈవెన్ రానా పేరు కూడా, విజయ్ దేవరకొండ పేరు కూడా బయటకు రావడం అనేది జరిగింది. అంటే ఒక యాడింగ్ మాట్లాడుకునేటప్పుడు మీరు ఒప్పునే ముందు అది మంచిగా చేయడానికి ఆలోచించుడు పక్కకి పెడితే రాజు గారు, అది ఏమైపోతుందంటే అది అర్థమైతలేదు ఎవరికి. నేను చెప్తా చూడండి ముచ్చట. ఇప్పుడు వీళ్ళకి కూడా పెద్ద పెద్ద హిందీ యాక్టర్లు కూడా చేసారు, రణబీర్ కపూర్ ఇట్లాంటి వాళ్ళు కూడా, వాళ్ళు కోట్లలో తీసుకొని ఉంటారు పైసలు. అది చూస్తే డీలే. కానీ తప్పేడవుతుందంటే, నేను చెప్తాను, నేను అంత ఎక్స్పీరియన్స్ చేసిన వాడు చెప్తాను. నాకు కూడా డీల్స్ వచ్చినాయి, బెట్టింగ్ యాప్స్ నుంచి మాకు కూడా డీల్స్ వచ్చినాయి. ఇప్పుడు కాదు, ఇదంతా ఇప్పుడు వచ్చిన ముచ్చట బయట. నేను 2020లోనే తన్నెల కొట్టాను, 2020లోనే 2020లో వచ్చినాయి ఇవన్నీ. ఫస్ట్ నా దగ్గరికి వచ్చి ఏం చెప్పినాయంటే, ఇది మాది ఫెయిర్ ప్లే అని ఒక కంపెనీ ఉంది, ఇది స్పోర్ట్స్ న్యూస్ యాప్ అని చెప్పి. బెట్టింగ్ అని చెప్పారు వీళ్ళు కూడా, స్పోర్ట్స్ న్యూస్, ఎవడిని రన్లు కొట్టిండు, ఏంది కథ, ఇదంతా చెప్పుకునే అదనమాట ప్లాట్ఫామ్. అది అన్నట్టే వస్తుంది. కానీ ఆడ ఉన్న పంచాయతీ ఏంది, అదంతా మనం ఇప్పుడు అదంతా అడ్వర్టైజింగ్ చేస్తామా, చేసినప్పుడు అది ఏడిపోతుంది అంటే ట్రాఫిక్ అంతా బెట్టింగ్ యాప్కి పోతుంది. ఇక్కడ ఫెయిర్ ప్లే న్యూస్ కొడితే ఆడ మళ్ళీ పాపప్స్ అవి వస్తుంటాయి, బెట్టింగ్ అని అదని ఇదని, అది మెల్ల ఉబ్బిలో పడిస్తుంది ఇక పైసలు. అది అంతే కదా. ఈ 1000 రూపాయలు పెట్టండి 50,000 ఇస్తా అన్నారు అనుకో, ఎవడన్నా టెంప్ట్ అవుతాడు. చదువుకున్నోడు ఒక్క నిమిషం ఆగుతాడేమో, ఒక నిమిషమే ఆగుతాడు. ఇది ఏంది అని చూస్తాడు, గెలుపుతాడు, ఏదో చేస్తాడు, వస్తుంది 1000 రూపాయలు పెడతాడు, 50 వచ్చింది అనుకో, 1000 రూపాయలు పోడగొట్టుకొని రెడీ ఉంటాడు. అరే 1000 రూపాయలు పెడితేనే 50 వచ్చినాయి అంటే ఇంకేంది, 1,00,000 రూపాయలు పెడితే 50 కోట్లు వస్తాయి అన్న ఫీలింగ్ ఉంటాడు మావాడు. ఎవరైనా అంతే, కరెక్ట్, వాస్తవం అది. సో అట్లా పంచాయతీ స్టార్ట్ అవుతుంది. అయితే నాకు వచ్చిన బ్రాండ్లు కూడా ఇవి న్యూస్ అని చెప్పొస్తే సరే మంచిగా ఉంది, అరే న్యూస్ కదా, మేము కూడా న్యూస్ లెక్కనే చూసినాం దాన్ని. చూసి సరే మనం చేద్దాం మన థాట్లో, మనం ఇన్ఫ్లుయెన్సర్ల లిస్టులు పంపించినాం, అన్ని పంపించినాం. అప్పటికో 1000 మంది కావాలన్నాడు, ఇదంతా అన్నాడు. సరే చూసుకుందాంలే అన్నట్టు నేను చేసినా కూడా, చేసి ఒక 50 శాంపుల్ కూడా పంపించినాక పేమెంట్ టర్మ్స్ మాట్లాడుకున్నాం.
పేమెంట్ టర్మ్స్ మాట్లాడినాక మేము అడిగింది 100 రూపాయలు అయితే ఆడు 150 ఇస్తాను. ఓకే. అక్కడనే ఎన్నో తేడా కొట్టింది. అచ్చా. మేము ఆ 100 రూపాయలకే ఏదేదో చేయాలి, దాంట్లో మార్జిన్ చూసుకోవాలి. ఈడేం సడన్ గా 150 ఇస్తా అంటున్నాను. మాకు కొంచెం భయమే. ఓకే. భయం అయితే చెప్పురా పోయి ఎడికెళ్ళి వస్తాయి పైసలు అన్నా. చైనాకి వెళ్ళి వస్తాయి సార్ అన్నాడు. నాదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లెక్క ఫారెన్ మనీ వచ్చినాయి అంటే అదో పెద్ద పంచాయతీ అవుతుంది. ఈ లొల్లి నాకు వద్దురా భయ్, నీ పైసలు తీసుకొని నీ చైనాలో పెట్టుకో, నాకు అవసరం లేదని చెప్పిన నేను. ఓకే. సో అట్లా మనం రిజెక్ట్ చేసినాం. సో ఇప్పుడు మీరు కకృతి పడలేరేమో. కకృతి పడకపోవడం నేను చేసుకున్న చాలా పెద్ద అదృష్టం. ఎందుకు చెప్తా, ఎందుకంటే మేము చిన్న విషయం, నా కంపెనీలో ఒక ఈథాస్ ఉంది ఏంటంటే చిన్న చిన్న మేము ఏం చేయం. ఏది చేసినా 1000 మంది 2000 మందితో చేయించే స్కేల్ ఉన్నోళ్ళు. ఓకే. నేను ఇప్పుడు 2020 నుంచి 2025 దాకా మొత్తం చేసి ఉంటే మినిమం ఒక 10,000 మంది వెళ్తుండే ఇన్ఫ్లుయెన్సర్. దీనివల్ల ఏమైతుండే, ఇదంతా ఇప్పుడు తీగలవుతే దొంగ వెళ్ళినట్టు ఆడేన్నో ఇన్ఫ్లుయెన్సర్ తీగలవుతే ఇదంతా ఓడిచ్చిండు అని చూసేవాడికి నా కంపెనీ మీదకి వస్తుండే. అంతే, ఇది వస్తుండే, ఇది వాస్తవం. నేను ఆడ రిజెక్ట్ చేసి అది తన్నెలో కొట్టినందుకు నాకు ఇక్కడ బెనిఫిట్. అయితే మొన్న సజ్జనార్ గారిని కలిసి వచ్చిన నేను. ఓకే. నేను చెప్పిన ఇది ఎట్లొస్తుంది, పైసలు ఏడికెళ్ళి వస్తాయి, ఇదంతా చూపించిన అనమాట. ఇట్లా వస్తారు సార్. మళ్ళీ వీళ్ళు ఎట్లా తెలుసా, ఇండియన్ నంబర్లోకి వెళ్ళి ఫోన్ చేయరు. ఓకే. ఇండియన్ నంబర్లోకి వెళ్ళి ఫోన్ చేయరు, అంతా యూకే ఈ ఏరియా. ఈ యూకే నుంచే వచ్చింది నాకు కాల్. ఓకే. యూకే నుంచే కాల్ వస్తే మనమే అది కూడా నార్మల్ కాల్ చేయరు, మళ్ళీ యూకే నుంచి వాట్సాప్ కాల్ వస్తుంది. చేసి ఫోన్ చేసి సార్ నేను ఇట్లా బెట్టింగ్ యాప్, అది న్యూస్ యాప్ ఇది సార్ అని చెప్తారు. అలా చెప్పినాక మనం ఏం చేస్తాం, సరే అని వెళ్తే చేస్తాం కదా. నీ పేరేంది అన్నా నేను. ఆమె పేరేంది అంటే నా పేరు పెన్నీ అన్నది. అంటే యూకే పేర్లు చెప్తున్నా. నేను ఇంకొంచెం కొంచెం అంటే మీ ఇంగ్లీష్ చాలా బాగుంది, మీరు ఎడికెళ్ళి అంటే ఇండియన్ ఇంగ్లీష్ లెక్క అనిపిస్తుంది నాకు. అది యూకే ఇంగ్లీష్ కాదు, ఇది ఇండియన్ ఇంగ్లీష్ కదా, ఎడికెళ్ళి మీరు అన్న. ఆమె నాకు కొంచెం అట్లా జెల్ అయ్యి జర 2nd 3rd టైం కి మాట్లాడే టైంకి నాకు చెప్పింది, నా పేరు ప్రియాంక, నేను ఇండియాలోనే ఉన్నా, హైదరాబాద్ లో కానీ ఇండియాలోనే ఉన్నా, కానీ వీఆర్ నాట్ సపోజ్ టు కాల్ యూ ఫ్రమ్ ఆర్ నంబర్స్. ఇండియాకి వెళ్ళి చెయ్యొద్దు వాళ్ళు కాల్. వాళ్ళు యూకే సిమ్ దీంట్లో వేసుకొని, సిమ్ కూడా వేసుకోరు, వాట్సాప్ వేసుకుంటారు యూకేది. యూకే వాట్సాప్ వేసుకొని ఆ యూకే వాట్సాప్ నంబర్ తో నాకు ఫోన్లు చేస్తారు వాళ్ళు. ఈ పంచాయతీ అందరూ ఇటు ఉందని చెప్పి నేను తూర్పు దిక్కు పెట్టుకొని దండం పెట్టుకొని జర ఓడికెళ్ళని చెప్పి మీరు చెయ్యరు. మీ ప్లేస్ లో XYZ పర్సన్ ఎందుకు చేయడు, చాలా మంది చేసిరు, నేను చేయలే. మాది ఎందుకు, ఒక రిజిస్టర్డ్ ఎంటిటీ, ఒక కంపెనీ ఉంటది, మాకు ఆడిట్ ఉంటది, ఒక కథ ఉంటది, కార్ఖానా ఉంటది, ఇదంతా పంచాయతీ ఉంటది కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. మీ టీంలో ఎంత మంది ఉన్నారు? మేము 20 మంది ఉన్నాం. 20 మంది. సో ఇప్పుడు ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకునే అంటే యాడ్ వచ్చినప్పుడు ఎవరిని పంపాలి ఏంది అదని ముందే అనుకుంటారు? కాదు, నా దగ్గర ఇన్ఫ్లుయెన్సర్లు 30,000 మంది ఉన్నారు. 30,000 మంది. నా డైరెక్ట్ ఎంప్లాయీస్ 20 మంది. ఓకే. 30,000 మంది ఉన్నారు మొత్తం దేశంలో ఇన్ఫ్లుయెన్సర్లు. ఈ 30,000 మందిది ఫాలోవర్ల లిస్టులు తీస్తే 100 కోట్లు వెళ్తారు. 100 కోట్లు. ఇప్పుడు నాకు 1000 మంది ఫాలోవర్లు ఉన్నారు, మీకు 1000 మంది ఫాలోవర్లు, ఇద్దరం ఉన్నాం కంపెనీలో. ఈ 1000 కలుపుకుంటే అట్లా కలుపుకుంటే మ్యూచువల్లీ ఇంక్లూజివ్. మ్యూచువల్లీ ఇంక్లూజివ్ 100 కోట్ల రీచ్ ఉంది మాకు. 100 CR రీచ్ ఉంది. రైట్. సో మేము ఈ 30,000 మందిలా ఇప్పుడు తెలుగులే కావాలి, తెలుగు అనగానే తెలుగు ఫిల్టర్ వేస్తాం ఒకటి, దానికో 5,000 మంది వెళ్తారు. నాకు ఈ మేల్సే కావాలన్నారు అనుకో, మేల్స్ ఫీమేల్స్ కావాలన్నారు అనుకో, దానికి ఇంకో ఫిల్టర్ వేస్తాం, 2,000 మంది వెళ్తారు. ఆ 2,000 మందిలో నాకు ఇట్లా చేసేటోళ్ళే ఉండాలంటారు, దానిలో 500 మంది వెళ్తారు. అట్లా మేము చేసుకుంటే పోయి ఆ 100 మందిని ఎగ్జిక్యూట్ చేస్తాం. వాళ్ళకి పైసలు ఇచ్చి వీళ్ళు ఇస్తారు, అంత జెన్యూన్ సోర్సెస్ నుంచి వచ్చినట్టు మాకు అనిపిస్తేనే, GST కడితేనే మేము ఇదంతా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దట్ ఈస్ హౌ థింగ్స్ వర్క్. సరే, ఇప్పుడు మీ టీంలా కావచ్చు, లేకపోతే ఇప్పుడు భయసన్ యాదవ్ కావచ్చు, జ్యోతి మల్హోత్రా, వాళ్ళు ఏ విధంగా ట్రాప్ లో పడవచ్చు? ట్రాప్ లో ఇక వాళ్ళ పర్సనల్ నెట్వర్క్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కంపెనీకి పెద్ద పెద్ద అంబిషన్స్ ఉన్నాయి, మేము ఏదో ఎంతనో బిజినెస్ చేసుకుందాం అనుకుంటాం. మేము ఇట్లాంటి చిల్లర వచ్చినాయి అనుకో, ఎంత ఆఫర్ ఇస్తాడు, 1 కోటి రూపాయలు ఇస్తాడేమో పాకిస్తాన్ వాడు. అదే మీరు అన్నట్టు జ్యోతి మల్హోత్రాకి ఎంత ఇచ్చారో నాకు తెలియదు, మీరు జర్నలిస్ట్ మీకు తెలియాలి. నాకైతే ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు ఇచ్చాడు అనుకో, దట్ వుడెంట్ ఎక్సైట్ మీ. ఎందుకంటే మా పొటెన్షియల్ అట్లాంటిది. మా పొటెన్షియల్ ఏంది, 1000 కోట్ల బిజినెస్ తీసుకుందాం అనుకుంటా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. అది నా ఇంట్రెస్ట్. ఈడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేదో పాకిస్తాన్ నుంచి వచ్చింది, ఎందుకు పాడైంది దానికి పంచాయతీ అనుకుంటాను. మేము యూకే నంబర్ వస్తేనే తనలా కొట్టాము, పాకిస్తాన్ నుంచి వస్తే ఇంకేముంది, ఛాన్సే లేదు.
సో ఇట్లా అన్నమాట. వాళ్ళు ఏదో ఇక వీళ్ళు మోస్ట్లీ ఏంటంటే వీళ్ళు ట్రావెలర్లు అనమాట. ట్రావెల్ ఇప్పుడు నాకు నెట్వర్క్ ఉంటుంది, నాకు ఉండే నెట్వర్క్ ఎట్లాంటిది బిజినెస్ నెట్వర్క్, బిజినెస్ పీపుల్ వీళ్ళు ఉంటారు. వాళ్ళు ట్రావెలర్లో వీడు ఏడెన్నో దేశాలు తిరుగుతుంటారు. ఆబ్వియస్లీ పాకిస్తాన్ వాడు తాకుతాడు, వాళ్ళకి మాకేడే తాకుతుంది, ఛాన్సే లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. రైట్. సో అట్లా నడుస్తుంది కథ అంటున్నది. సో ఈ జ్యోతి మల్హోత్రా అయినా సరే ఆమెనైనా ట్రావెల్ కంటెంట్ క్రియేటరే, ఈ భయ్యా సందీప్ యాదవ్ కూడా ట్రావెల్ కంటెంట్ క్రియేటరే. సో వాళ్ళకి ఆ ట్రావెల్ కూడా తాకి అది ఎట్లనో పోయి అది అయి ఉంటుందని నా ఫీలింగ్. నాకు తెలియదు, ముచ్చట తెలియదు. అండ్ ఈ భయ్యా సందీప్ యాదవ్ అరెస్ట్ అయ్యారు అంటున్నారు, అదంతా నాకు తెలిసినంత వరకు అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి అయితే ఇప్పటివరకు ఒక్క నోటీస్ కూడా రాలేదు అరెస్ట్ అయినట్టు. నాకు అనిపించే వీళ్ళు కొంచెం పిఆర్ కాన్షియస్ ఉంటారు అనమాట. నాకు పెద్ద ఫేమ్ రావాలి, న్యూస్లలో నా పేరు రావాలి అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. ఉన్న దాంట్లో మేబీ ఇదో ఫేక్ కూడా కావచ్చు అన్న ఫీలింగ్. అదే ఇప్పుడు జరిగితే ఇప్పుడు ఏదో ఒకటి అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, రావాలి. ఇప్పటి వరకు రాలేదు. అది ఫేక్ కూడా కావచ్చేమో అని నా ఫీలింగ్. యాక్టివిటీ ఒకటి పిఆర్ యాక్టివిటీ ఫేక్ అనేది అంటే అన్న ఇప్పుడు కేవలం ఇది డబ్బు కోసమేనా, లేకపోతే వ్యక్తిగతంగా ఇంకా ఫేమస్ అవ్వచ్చు అని చెప్పేసి? రెండు కదా. డబ్బు ఇచ్చిరో లేదో నాకు తెలియదు. మనం దేశమే ఒక జడ్జ్మెంట్ పాస్ చేయాలి. మనం మెడికల్ పాస్ చేస్తాం, జబ్బులు ఇచ్చిర్రా, ఇంకేమైనా ఇచ్చిర్రా, పాకిస్తాన్ లో జాగాలు ఇచ్చిర్రా, అంతా డిఫరెంట్ ముచ్చట. అది దేశమే ఇంకా ఫిక్స్ కావాలి. దేశం చెప్తే వినేటోళ్ళం మనం, మనకు తెలియదు. మనం పర్సనల్ ఒపీనియన్ కూడా ఛాన్సే లేదు, ఇక్కడ ఏం చేస్తాం మనం. సో ఇప్పుడు ఇన్ఫ్లో అనే సంస్థని రేపు జనాలు నమ్మాలంటే అంటే మీరు ఇచ్చే గ్యారెంటీ? నన్ను ఆల్రెడీ నమ్ముతుర్రు. ఓకే, మేము ఏమో రేపన్నా డబ్బులు వస్తే మీరు కూడా అట్లా చేయొచ్చు అంటే. సరే, ₹1 పడలే, 5 కోట్లకి 10 కోట్లు. నేను నా దేశాన్ని అయితే అమ్ముకోను కదా నేనైతే. అరే మా అమ్మ ఉంది దేశంలో, మా వైఫ్ ఉంది దేశంలో, నేను దేశాన్ని ఎందుకు అమ్ముకుంటా? అదైతే వాస్తవం. 100 కోట్లు ఇచ్చినా లొంగ నేను. ఓకే, ఆబ్వియస్లీ ఆ క్లారిటీ అయితే ఉంది. అరే 100% మీరు లొంగతారా సార్? మేము 100 కోట్లు వస్తే లొంగరా సార్? మరి మీరు నన్ను అడుగుతారు, నేను లొంగ. మరి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ దాదాపుగా ఈ వేలు వెళ్తున్నా. నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు సార్, నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు. నాకు 3000 ఫాలోవర్లే ఉన్నారు. నేను ఆ విషయంలో క్లారిటీ ఉన్నాను. నాకు 3000 ఫాలోవర్లే ఉన్నారు. అండ్ నేను చెప్తున్నా, నాకు 1 కోటి మంది ఫాలోవర్లు ఉన్నా కూడా నేను దేకా. ఎందుకు దేక్తా? డిస్కషనే కాదు అది. ఓకే, ఆబ్వియస్లీ. సో వీళ్ళని కాంటాక్ట్ కావాలంటే ఎట్లా? ఇన్ఫ్లుయెన్సర్ అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఆటోమేటిక్ వచ్చేస్తారు. మేము ఎగ్జిక్యూట్ చేస్తాం. మేము చెప్పే ముచ్చట మీరు కొంచెం క్లారిటీ తెచ్చుకోవాలేమో. మేము బ్రాండ్లు, మేము వీళ్ళని లేపు, వీని లేపు, నా దోస్తు పొలిటికల్ కెరియర్ ఉంది, వీని లేపు, ఆ బ్యాచ్ కాదు. మేము ఏంది, ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ అని ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్లలో ప్రోడక్ట్స్ టైడ్ ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళు అడ్వర్టైజింగ్ చేయాలి. అట్లాంటి వాళ్ళని లేపుతాం. ఓకే, అట్లాంటి బ్రాండ్స్ ని లేపుతాం. అదొక కమర్షియల్ వయబిలిటీ అనేది ఉంటుంది. వాడు 10 లక్షలు ఇస్తాడు, మేము ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ ఒక 4-5 ఇన్ఫ్లుయెన్సర్ మేము డబ్బు పంచి ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది. ఇప్పుడు టైడ్ అనేది ఒక ప్రోడక్ట్ ఉంది, అదేంది వాషింగ్ మెషిన్, బట్టలు ఉతికే పౌడర్ ఏదో, రైట్? ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి టైడ్ అనేది ఇవ్వాలి అంటే నేను ఒక మేబీ ఇప్పుడు ఏదైనా డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే ఇంట్లో చిట్కాలు చెప్పే పేజీలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అట్లాంటివి నేను ఒక 100 ఐడెంటిఫై చేస్తాను. చూపి ఈ 100 చూపించి ఈ 100 పెడితే మస్తు ఉంటది అని చెప్పి అది వైరల్ చేస్తాను. మాది అది పంచాయతీ, ఓన్లీ బ్రాండ్ అంతే. పర్సనల్ గా ఎందుకు పంచాయతీ అవసరమే లేదు. సో మీ కాడికి మీరు క్లారిటీగానే ఉంటారు. అంటే నన్ను మీరు అనవసరంగా తెస్తున్నారు. అనవసరంగా డిస్కషనే లేదా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉందా లేదా అన్నది? కాన్ఫిడెన్స్ అన్న క్వశ్చనే లేదా? ఓకే, క్వశ్చనే లేదు. ఎందుకు? నాకు రాని థాట్ మీకు వస్తుంది అంటే మీ మీద డౌట్ వస్తుంది. నాకు ఏమైనా మీరు ఏమైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఏమైనా చేస్తురేమో అన్న డౌట్ కూడా వస్తుంది నాకు. యూట్యూబ్ అనేది కళ్ళ ముందు అందరికి, మా ఇన్స్టాగ్రామ్ మరి కళ్ళ ముంగట అనిపించేది మాది కూడా. ఓకే, ఫ్యాక్టే కదా అట్లా మరి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, ఇప్పుడు చాలా మంది లేడీస్ విషయంలో కావచ్చు, జెంట్స్ విషయంలో ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అయిపోతున్నారు అన్న దీనికి. సో ఈ అట్రాక్ట్ అనేది కూడా ఒక రకంగా అంటే అది రాను సమాజంలో ఇప్పుడు ఎట్లా జరుగుతుందో కూడా చూస్తున్నాం. అంటే ఇన్స్టాలో చూసి, ఫేస్బుక్ లో చూసి ప్రేమించుకుని తర్వాత వాడు మర్డర్లు చేసి ఇవి కేసులు కూడా రెగ్యులర్ గా చూస్తున్నాం. సో దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు? అంటే అది మనిషికి రావాలి తెలివి. మనం ఏడికెళ్ళి చేస్తాం చెప్పండి. మనిషికి రావాలి. కానీ అట్లా అయితేనే ఏమవుతుంది అంటే ఒక బొక్క వాడితే తర్వాత అన్ని బాగుపడతాయి. అట్లా జరిగితేనే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా 10 జరుగుతున్నాయి అన్నట్లా. ఏడు తగ్గట్లేదు అసలు.
సో ఈ సోషల్ మీడియా అనేది ఒక రకంగా ఎంత అంటే దీనిపైన మీ పర్సనల్ ఒపీనియన్ సోషల్ మీడియా ఇస్ ఎ గ్రేట్ టూల్, ఐ లవ్ ఇట్. నాకైతే అంటే పద్ధతిగా వాడితే, నేను చూసిన వాటిలలో ఇప్పటికీ నేను చూసే ప్రతి కేసులో 100 ఆఫ్ ద కేసెస్ ఉంటే 99 కేసెస్ పద్ధతిగా వాడిన కేసులే ఉంటాయి. కొంతమంది ఇక తెలియక బెట్టింగ్లు అంటారు, అదంటారు, ఇదంటారు, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అవి వాళ్ళకి తెలియక, వాళ్ళ ఇంట్రెస్ట్ కాదన్న ఫీలింగ్. నేను చేసిన వాటిలలో వాళ్ళ పర్సనల్ గ్రోత్ కానివ్వండి, బిజినెస్ గ్రోత్ కానివ్వండి, వాళ్ళ బ్రాండ్ గ్రోత్ కానివ్వండి, ఇట్లాంటివి చేసుకొని చాలా పైసలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అండ్ దేశానికి కూడా మంచిదే, వాళ్ళు 1 లక్ష రూపాయలు సంపాదిస్తూ 18% GST కడతారు వాళ్ళు. దానికో 10% TDS డిడక్ట్ చేస్తాం మనం. ఇవన్నీ మొత్తం కలిసి ట్యాక్స్ ఎడిగిపోతుంది, మళ్ళీ మనకి రోడ్లు పడతాయి, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, అవసరం ఉన్న వాళ్ళకి పోతాయి. సో ఆ విధంలోనైతే నేను చేసే 99% ఆఫ్ ద కేసెస్ లో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఓకే, సో మన కంట్రోల్ ఉన్నంత వరకు ఏదైనా మనకి దిమాగ్ ఉండాలి. దిమాగ్ లో అడ్డమైన తెలివి, అడ్డమైన అన్ని వాడతా అంటే దాంట్లో కూడా చేయొచ్చు, మరి దాంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ దేశానికి మంచిది కాదు. సో కుటుంబానికి మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు. దానికన్నా సచిన్ బెటర్. ఇప్పుడు దీనివల్ల కొంతమంది ఎక్కడో ఉన్నట్టు ఈ రోజు ఫేమస్ అయ్యి ఎక్కడో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ మోనాలిసా లాంటి వాళ్ళు ఎక్కడో ఈ రోజు ఒక సెలబ్రిటీ. కరెక్ట్. మళ్ళీ అదే సోషల్ మీడియాని వాడుకొని ఎక్కడో వెళ్ళిన వాళ్ళు ఈ రోజు జైల్లో చిక్కుకూడదు తినే పరిస్థితి. 100% ఏదైనా పద్ధతిగా వాడితే మంచిగా ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, రోడ్ల పైన నేను ఇచ్చి పడేస్తా, 40 ఉన్న స్పీడ్ లో నేను 120 పోతా అంటే ఆబ్వియస్లీ గుద్దుకొని వస్తావు. ఆబ్వియస్లీ ఇది కూడా గంతే. సోషల్ మీడియా కూడా ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడితే యూ విల్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. ఓకే, సో దీనివల్ల అంటే కొంతమంది మాట్లాడే మాటలు అన్నారు, రేపు నా దేశానికి ఏదో ఎఫెక్ట్, ప్రపంచానికి ఏదో ఎఫెక్ట్, సోషల్ మీడియా మరీ మితిమీరిపోతుంది అది అని చెప్పేసి కూడా రెగ్యులర్ గా వింటుంది. దానిపైన ఒపీనియన్? మితిమీరింది అంటే ప్రపంచం ఆ డైరెక్షన్ లో పోతుంది. ప్రపంచం ఆ డైరెక్షన్ లో పోతున్నప్పుడు పోతే ఆ డైరెక్షన్ లో పో, లేకపోతే నీ దారిలో చూసుకో, అంతే. మితిమీరి పోతుంది అంటే నువ్వు ఆపలేవు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నువ్వు ఆపలేవు. నువ్వు ఆపనప్పుడు ఆబ్వియస్లీ నువ్వు ఐదర్ ఆ డైరెక్షన్ లో, లేకపోతే మూసుకొని నీ పని చూసుకో, అంతే. ఇది నేను చెప్పేది. నేను మితిమీరి పోతుంది అనేది ఇక మనం ఏం చేయలేము దాన్ని. ఈ ఆబ్వియస్ కంట్రోల్ అని ఎట్లా చేయొచ్చు అంటే చిన్న చిన్న పిల్లలు కూడా మరీ అట్రాక్ట్ అయిపోతున్నారు కదా. సరే 14-15 సంవత్సరాలు అంత ఎంతో తెలివి ఉంటుంది, సరే ఏదైనా చేస్తారు. మరి 8-9 సంవత్సరాలు అమ్మాయిలు అబ్బాయిలు కావచ్చు, అదే ప్రపంచం అనుకొని కూడా ఆ విధంగా తయారైపోతున్నారు. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే వాళ్ళు ఏం చేస్తారు అంటే 18 లోపల ఉన్న వాళ్ళని రాణిస్తున్నారు కానీ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఓకే, వాళ్ళకి ఏ కంటెంట్ చూపించాలి ఏంది అనేది వాళ్ళు చాలా టైలర్డ్ గా చేస్తున్నారు. అండ్ ఆ కంట్రోల్స్ కూడా, పేరెంటల్ కంట్రోల్స్ అనేవి పేరెంట్స్ కి కూడా ఇస్తున్నారు. ఓకే, వీళ్ళు ఎట్లా అంటే ఎంతసేపు యూజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్, ఏమేమి చూస్తున్నారు, ఈ సిస్టమ్ అనేది వచ్చేసింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇక వాళ్ళు ఇంట్లో పెట్టే రిస్ట్రిక్షన్స్ ప్రకారమే నడవాలి. ఇక చేతి దాటిపోతే ఏం చేయలేదు. ఓకే, సో ఫైనల్ గా మీ ఇంట్లో సంస్థ గురించి ఏం చెప్తారు? మేము వీఆర్ నెట్వర్క్ ఆఫ్ 30,000 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అక్రాస్ ఇండియా. మాకు చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. మేము చాలా సోషల్ మీడియా కంపెనీలకే మేము సప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు మాజ్ అని, జోష్ అని, రోపోసో అని, రిజిల్ అని, ఇట్లాంటి చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇవన్నిటికీ సోషల్ మీడియా కన్సల్టెంట్స్ మేమే కంటెంట్ క్రియేటర్లను మేమే ఇస్తాము, దాంట్లో కంటెంట్ మేమే చూసుకుంటాము, అండ్ దాంట్లో రెవెన్యూ జనరేషన్ ఇదంతా మేము చేస్తాం అనమాట. ఓకే, సో ఇది మేము చేసేది. మా ప్రైమ్ ఫోకస్ ఏరియా ఏంటి అంటే ఇప్పుడు ఈ మధ్య చాలా జాబులు పోతున్నాయి. జాబులు అంతా క్రియేట్ కూడా అవుతలేవు. ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఇప్పుడు నా కంపెనీలోనే AI బాగా వాడుతున్నాం మేము. సో దీనివల్ల ఏమవుతుంది అంటే జాబ్లు అనేవి ఇంకా పోవడం చాలా కామన్ అనమాట. ఇంకా చాలా భారీ ఎత్తున జాబులు పోతాయి, చాలా భారీ ఎత్తున జాబులు పోతాయి. ఇంకా ఇప్పుడు మనం ఏఐకి కొంచెం ఇట్లా వెలిగించినాం అంతే, ఇంకా వైల్డ్ ఫైర్ లెక్క పోతుంది, మొత్తం ఇంకా ఎగిరిపోతుంది, ఫారెస్ట్ల లెక్క ఎగిరిపోతుంది. అది ఇప్పుడు జస్ట్ ఇంకా చిచ్చు లెక్కనే ఉంది. సో ఇది కాంటెంట్ క్రియేషన్ ఇన్ఫ్లుయెన్సర్లు అనేది దానికి డిమాండ్ ఉంది. ఏఐ ఉన్నా కూడా దీనికి ఇంకా కొంచెం డిమాండ్ ఉంది. మా హోల్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే దీన్ని ఒక ఫార్మలైజ్డ్ స్పేస్ చేసి దీనివల్ల ఉపాధి పొందితే చాలా మంది క్రియేటర్లు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉపాధి పొందితే
ఆ ఉపాధి ప్రాసెస్లో నేను హెల్ప్ చేస్తా నేను కాకపోయినా నా కాంపిటీటర్ కంపెనీస్ హెల్ప్ చేసినా కూడా వాళ్ళ వల్ల సక్సెస్ఫుల్ అయినా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే, దానివల్ల ఏమవుతుంది అంటే ఉపాధి అనేది పెరుగుతుంది. అంతే, Employment మనం ఉపాధి చూపించి మనం చూపిన అవసరం లేదు, వాళ్ళ డైరెక్షన్ ని కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళకి కొన్ని ఫండ్స్ ఇన్ఫ్యూజ్ చేసిన, వాళ్ళకి కొంచెం బిజినెస్ జనరేట్ చేసిన వాళ్ళు ఆడుకుంటారు గేమ్. ఓకే, సో ఐఎమ్ మోర్ ఇన్ దట్ డైరెక్షన్. సో అట్లా మనము దానివల్ల నేషన్ బిల్డింగ్ అవుతుందన్న ఒకటే ఫీలింగ్ అది. ఓకే. సో దిస్ ఇస్ వాట్ మై ప్రైమరీ ఇంటెన్షన్ ఇస్. వీ వర్ ఏబుల్ టు ఇంపాక్ట్ 30,000 ఇన్ఫ్లుయెన్సర్స్ అక్రాస్ ఇండియా. అండ్ ఇంకా కూడా కావాలి, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా రావాలి, వాళ్ళకు కూడా మంచి స్కోప్ ఆఫ్ వర్క్ ఉండాలి అన్న ఒక ఫీలింగ్ తోని నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. అండ్ ఏది చేసినా కూడా నిజాయితీగా దేశభక్తి అన్నారు కాబట్టి, సో అక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పడిపోయినా మీకు. సో అదే నేను ఇంకోటి చెప్తా రాజు గారు మీకు, నేను లిటరలీ ట్యాక్సులు కట్టే ప్రాసెస్ లా ఎవ్రీ నెల ట్యాక్స్ కడుతుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. ఓకే, నాది ఏదో ఒక మంచి జరుగుతుంది, ఏదో అవుతుంది. ఎందుకంటే మాకు జిఎస్టీ ఇన్పుట్ కూడా ఉండదు, చాలా తక్కువ వస్తుంది. సో మా భారీ ఎత్తున మా నుంచి జిఎస్టీస్ పోతాయి ఓకే దేశానికి. ఓకే, అది మొన్న సింధూర్లో నా బాంబే పోయాడ పడ్డదేమో అన్న ఫీలింగ్ వచ్చింది పాకిస్తాన్ లో నాకు. ఓకే, నా డ్రోన్. సో అది ఇప్పుడు మా సైడ్ ఆఫ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ లో కానివ్వండి, సెగ్మెంట్స్ లో కానివ్వండి, ఏమవుతుంది అంటే జిఎస్టీ ఇన్పుట్ ఉండదు, ఓకే, జిఎస్టీ తక్కువ ఉండదు, మాది చాలా ఎక్కువ ఉంటుంది, అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది, ఇన్పుట్ తక్కువ ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇదంతా ట్యాక్స్ జనరేషన్ అనమాట. అచ్చా. సో దేశం విల్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ డైరెక్షన్. సో అందుకు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే అన్న, నైస్ అన్న. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నారు, వాళ్ళని కూడా ఇట్లా ఎంకరేజ్ చేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది శ్రేయస్ రెడ్డి గారితో స్పెషల్ చిట్చాట్. సో ఈ కాలంలో సోషల్ మీడియా కావచ్చు, తర్వాత ఇన్స్టా, అంటే మొత్తం సోషల్ మీడియా వల్ల ఏ విధంగా నడుస్తుందనే విషయాలు కూడా తెలుసుకున్నాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.